సరి చేసి మళ్ళీ నలుగుగొట్టి సరి చేస్తాడు. అంటే దేవునికి విరోధమైన ఏదైనా ఉందని చేసి దేవుడు సరి చేయడానికి ఏం చేస్తాడు? నలుగగొట్టుతాడు. అది ఏం చేస్తాడు? కోపముతో కాదు, ద్వేషంతో కాదు, దేవుతో అంటే ప్రేమతో. అందుకే అతన్ని నలుగగొట్టుట నాకు ఇష్టమాయెను. నిన్ను నన్ను దేవుడు నలుగగొట్టడం, దెబ్బలు కొట్టడం, సమస్యలు సృష్టించడం, ఇబ్బంది పెట్టడం ఎందుకో తెలుసా? అది ఆయనకి ఇష్టం. ఎందుకు ఆయనకి ఇష్టం అంటే నీవు దేవునికి స్వారూప్యంలోకి వెళతావు. ఇలా వెళ్తాం దేవునికి స్వారూప్యంలో ఉంటాం. మనలో ప్రతి లోపమును సరి చేయడానికి ఇవన్నీ కూడా. అందుకే దావీదు రాస్తాడు కదా 119వ కీర్తనలో దేవుణ్ణి ప్రార్థిస్తాడు. మనం గమనించినట్లయితే దావీదు రాసినటువంటి కీర్తన 119వ కీర్తనలో 119వ కీర్తన 139వ కీర్తన మనం గమనించినట్లయితే 139వ కీర్తన 23వ వచనము, దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనను 24లో నీకు ఆయాసకరమైన మార్గము నా ఉన్నదేమో నయందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నడిపు. అంటే నిత్య మార్గములోకి నడవాలి అంటే ఏ విధమైనటువంటి ఆయాసకరము ఉండకూడదు. దేవునికి విరోధమైనటువంటి ఏ విధమైనటువంటి ఆయాసకరం ఉన్నా ఏం చేయాలి? దేవుడు పరీక్షలో ఏం చేశాడు? ఆ ఆయాసం అంతా కూడా పోవాలి. దేవునికి ఇష్టం లేనిదంతా కూడా ఏమవుతుంది? పరీక్షలో పోతుంది, నలుగొట్టడంలో పోతుంది, ఇబ్బంది కలిగించడంలో పోతుంది, సమస్యలు సృష్టించడంలో పోతుంది. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైనా ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా నన్ను ఆశీర్వదించుము, మనిషి ఆరోగ్యం, బలము, శక్తిని ఇస్తాను. కానీ నిత్యరాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఇంకొక మార్గం ఏం కావాలి అంటే దేవుని యొక్క స్వారూప్యంలోకి వెళ్ళాలి. దేవుని యొక్క స్వారూప్యంలోకి వెళ్ళకుండా నిత్యరాజ్యము ఉండదు. ఆ నిత్యరాజ్యము కావాలి అంటే మనలో ఆయాసకరమైనవి, దేవునికి విరోధమైనవి, లోకానికి విరోధమైన లోకానుసారమైనటువంటి జీవితాలన్నీ కూడా ఏం చేసేయాలి? ఆ అగ్నిలో అంటే దేవుని యొక్క నలుగగొట్టడం ఇవన్నీ కూడా ఏం చేయాలి? పోవాలి. అందుకే దావీదు జ్ఞానం కలిగిన వాడు కనుక దేవుడు ఏమని ప్రార్థన చేశాడు? నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకోము, నీకు ఆయాసకరమైన మార్గము నా యుద్ధమేమో. అంటే జ్ఞానుల యొక్క ప్రార్థన ఈ విధంగా ఉంది. దైవ జ్ఞానము కలిగి, దేవునితో సహవాసం కలిగి, నిత్య రాజ్యంలోకి వెళ్ళాలని ఒక ఆలోచన ఉంటుంది చూడు, వారికి ఏముంటుందా? జ్ఞానము కలిగి ప్రార్థన చేస్తారు. నాలో ఏదైతే నీ లోపం ఉన్నదో ప్రభువా దానిని తీసివేయు, మనం నలుగురు